వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని అందుకోవడమే లక్ష్యంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రథమంగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేస్తున్నారు. పలువురు సిట్టింగులపై వ్యతిరేకత పెరిగిందని భావిస్తున్న జగన్ వారి స్థానాలు మార్చడమే లేక పోటీకి దూరంగా ఉంచడమో చేస్తున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా నియోజకవర్గ కొత్త ఇన్ఛార్జీల లిస్టు ప్రకటించారు. తాజాగా మూడో జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో మరో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల మార్పు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే తప్పించిన వారిలో కొందరు అసంతృప్తితో వేరే పార్టీల వైపు చూస్తుంటే మళ్లీ వైసీపీ అధిష్టానం 15 మందికి చెక్ పెడుతుందన్న వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్ని ప్రతిపక్ష పార్టీలు కూడా సవాల్గా తీసుకున్నాయి. అందుకే గత ఎన్నికల్లో గెలిచిన వారిలో కొందరికి గెలుపు అవకాశాలు లేవని సర్వేలో తేల్చడంతో జగన్ ఎమ్మెల్యేల పేర్లను నియోజకవర్గాలకు మారుస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటి జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని 11 మందికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. రెండో జాబితా కూడా విడుదల చేసి మిగిలిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. రెండో జాబితాలో 27 మంది నేతలను వైసీపీ అధిష్టానం మార్చింది. ఇక ఇప్పుడు మూడో లిస్టు రెడీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ జాబితాలో కూడా 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలు పేర్లు మారే అవకాశం ఉందని తెలుస్తుంది. వైసీపీ మూడో జాబితాను కూడా అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈసారి ఏ నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మొండి చేయి చూపిస్తారు, ఏ సిట్టింగ్ సీటు మార్చి బరిలోకి దింపుతారనే ఉత్కంఠత వైసీపీ నాయకుల్లో కనిపిస్తుంది. వైసీపీలో మార్పుల చేర్పులతో టీడీపీ జనసేన కూటమి కూడా తమ గేమ్ ప్లాన్ మారుస్తుంది. ఓటమి భయంతోనే వైసీపీ అభ్యర్థులను మార్చుతున్నారని ప్రచారం చేస్తుంది. అలాగే వైసీపీ కొత్త అభ్యర్థులను ధీటైన అభ్యర్థుల్ని బరిలో దించాలని ప్లాన్ చేస్తుంది.